హాయ్ అండి, ఈ రోజు ఇంట్లో సండే స్పెషల్ అన్నమాట. సో సండే స్పెషల్ అంటే ఏముంటుంది చెప్పండి, ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. లాస్ట్ వీడియోస్ లో నేను ఆల్రెడీ చెప్పాను, అత్తకి మోకాల్లో కాలు గుజ్జు అయితే తగ్గిందండి. ఎవరో చెప్పారు మోకాలు సూప్ తాగితే తగ్గుతుంది అని చెప్పేసి. సో అందుకే ఇంట్లో మామయ్య అయితే కాల్ తీసుకొచ్చారనమాట. మళ్ళీ సూప్ చేయడానికి అయితే అత్తయ్య చేస్తున్నారు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అత్తయ్య పకోడీ అయితే చేశారండి. సో సండే అయితే ఇంట్లో ఖచ్చితంగా ఏదో స్పెషల్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మా వారు ఆ రోజు ఇంట్లోనే ఉంటారు కదా, సండే టైం ఆఫీస్ కి వెళ్ళరు కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటారనమాట. ఇంకా మోకాల సూప్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దాంతోనే కూర కూడా వండేస్తారండి. ఇంకా అత్తయ్య మసాలా కోసం అయితే మిక్సీ చేస్తున్నారండి. సో మసాలా అంతా కూడా చాలా మంది చాలా సార్లు అడుగుతారు, మీరు కూరల్లో ఏం మసాలా యూస్ చేస్తారు అని చెప్పేసి. అత్తయ్య 4-5 డేస్ కి సరిపడా ఒకేసారి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటారండి. సో కర్రీస్ అయితే వండినప్పుడు అందులో ఆ మసాలా అయితే కొంచెం వేస్తారనమాట. నేనైతే ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను. చిన్న పాపకి ఇంకా ఫుడ్ తినిపించాలి కదా. సో అంబలు అయితే కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటుంది అనమాట. అందుకే నేనైతే ఎక్కువగా మరీ ఏం పెట్టాను కానీ ఖచ్చితంగా వీక్ లో ఒక 2 to 3 టైమ్స్ అయితే డెఫినెట్లీ అంబలు పెడతానండి. చాలా ఇష్టంగా తింటుంది అనమాట. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో అంబలు పెడితే ఏంటంటే బోన్స్ అనేవి గట్టిగా స్ట్రాంగ్ గా అవుతాయండి. అందుకే నేను పెద్ద పాప కూడా ఎక్కువగా అంబలు పెట్టేదాన్ని, కానీ ఇప్పుడైతే అసలు తిందనమాట. సో చిన్న పాప నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు తినేవన్నీ వాళ్ళు ఏంటో నెక్స్ట్ టైం కి బోర్ అయిపోతూ ఉంటారు. ఇంకా అసలు వాటిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరండి. సో ఇంకా చిన్న పాప కోసం అంబలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సనకి తినిపించేస్తే సో తినేసి మళ్ళీ స్నానం చేసేసి చక్కగా మళ్ళీ పడుకుని పోతుంది అనమాట. డైలీ రొటీన్ లైఫే ఉంటుందండి. సో చాలా మంది అడుగుతారు, అక్క మీరు లాంగ్ వీడియోస్ తీయండి అని చెప్పేసి. నేను లాంగ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి, కానీ చిన్న పాపతో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. పెద్ద పాప అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతుంది, కానీ చిన్న పాప అయితే ఇంకా లేవడము, తన ఫుడ్, తన స్నానము ఇవే సరిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా డే మొత్తం నాకు ఇంకా అలానే గడిచిపోతూ ఉంటుంది. అండ్ వీడియోస్ షూటింగ్ లో కూడా ఎక్కువ ఉంటూ ఉంటాను అనమాట. సో అందుకే నేనైతే లాంగ్ వీడియోస్ ఎక్కువగా తీయడానికి అయితే అంతగా ట్రై చేయనండి, కానీ ట్రై చేస్తే ఎక్కువగా కంటెంట్ బాగానే ఉంటుంది అనమాట. ఇంకా సూప్ అయితే రెడీ చేసేసాము. ఇంకా ఒక్కరికి సూప్ తయారు చేస్తే ఇంకా ఇంట్లో అందరూ తాగుతామన్నమాట. ఖచ్చితంగా తాగి తీరాల్సిందే కదా, లేదంటే అస్సలు ఒప్పుకోరు. ఇంకా వంటగదిలో వంట అయితే అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తే మనకి కూడా శుభ్రంగా ఉంటుంది కదా. నేనైతే పనమ్మే తోమేసి పెట్టేసిన గిన్నెలన్నీ కూడాను సర్దేస్తున్నాను అనమాట. సర్దేస్తే మొత్తం క్లీన్ అయిపోతే కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ వండితే కనుక ఖచ్చితంగా ఆ రోజు అయితే మొత్తం కిచెన్ కౌంటర్ అంతా కూడా కడిగేస్తామండి. ఎందుకంటే అత్తయ్య ఒకసారి నాన్ వెజ్ వండిన తర్వాత మళ్ళీ దాని మీద వెజ్ అయితే వండరు అనమాట. బయట చూస్తే కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. మాకైతే ఇక్కడ తుఫాన్ అండి, 3 డేస్ నుంచి కంటిన్యూ పడుతూనే ఉందన్నమాట. సో ఎంత ఎండైనా తట్టుకోగలము, అలాగే చలైనా కొంచెం తట్టుకోగలం. కానీ పాపం వర్షంలో పని చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. చాలా పనులు అయితే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా పెద్ద పాప వచ్చేసి కూర అంత ఎక్కువగా తిందనమాట. తనకైతే ఖచ్చితంగా చారు కావాలండి. సో తన కోసం అయితే చారు పెడుతున్నాను. నాకైతే ఇక్కడ చింతపండు అయితే అస్సలు నచ్చదండి, చాలా నల్లగా ఉంటది అనమాట. అసలు నా చిన్నప్పటి నుంచి నేను పెళ్లి చేసుకునేంత వరకు కూడా చారు లేకపోతే అసలు అన్నమే తినేదాన్ని కాదు. చారైనా పప్పు చారైనా ఖచ్చితంగా ఏదో ఒకటి మా అమ్మ చేసేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చారు మీద ఏంటో విరక్తి పుట్టేసిందండి. ఎందుకంటే ఇక్కడ చింతపండు చాలా నల్లగా ఉంటుంది అనమాట. దాని అవతారం చూస్తేనే నాకైతే వాంతి వస్తుంది. నేనైతే అప్పటి నుంచి ఇంకా చింతపండు తినడమే మానేశానండి. ఇంకా కిచెన్ అంతా వంట అయిపోయిన తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అత్తయ్య మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టారు కదా, అదైతే ఒక బాక్స్ లోకి తీసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు కూరలు వండితే ఇంకా అప్పుడైతే ఆ కూరలో అయితే ఆ మసాలా అయితే వేస్తారండి. మా చిన్న పాప అయితే వీడియోలోకి ప్రతిసారి వచ్చి, అంటే ఆ వీడియో తీస్తుంటే దానికి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చేస్తుంది వీడియోలో చూడడానికి. సో వీడియోలో అందరికీ కూడా హాయ్ చెప్తుంది మా చిన్న పాప. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి. సో ఇంకా ఇప్పుడైతే స్నానం చేసేసింది కదా, తన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిందండి. ఇంకా స్నానం చేసేసింది కదా, ఇంకా తనైతే నిద్రపుచ్చేయాలన్నమాట. సో 11 గంటలకల్లా పడుకొని మళ్ళీ ఒక 12:30 ఆ టైంకి అయితే లేస్తుంది అనమాట. మళ్ళీ 1 కల్లా ఫుడ్ పెట్టేసి మళ్ళీ ఇంకా 3 ఆ టైంలో అయితే పడుకొని ఇంకా 6:30 అయితే ఆ టైంకి అయితే లేస్తుందండి. సో చక్కగా పడుకుని పోతుంది అనమాట. ఇంకా మధ్యలో అయితే నేను వీడియోస్ తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 10 సార్లన్నా లేస్తుంది. నేను ఎప్పుడైతే వీడియో తీయనో అప్పుడైతే చక్కగా పడుకుని పోతుంది అనమాట. కొంచెం అంబలు తినింది కదా, ఇంకా కొంచెం అయితే అంబలు మిగిలిపోయింది. అత్తయ్య అయితే ఆ అంబలు తర్వాత తినేస్తారనమాట. ఇంట్లో ఇంకా అత్తయ్య మా చిన్న పాప తప్ప ఇంకెవ్వరు కూడా అంబలు అయితే తినరండి. ఇంకా గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. నేను లాస్ట్ వీడియోస్ లో గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తాననేసి అనౌన్స్ చేశాను కదండి. సో మా చిన్న పాప బర్త్డే ముందనమాట. సో ఈ గిఫ్ట్స్ కూడా తెచ్చేసి చాలా రోజులు అయితే అవుతుందండి. మా చిన్న పాప బర్త్డే అయిన నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 19th ఈ గిఫ్ట్స్ అన్ని తెచ్చేసాను అనమాట. కానీ నాకు వీడియో తీయడానికి ఇన్ని డేస్ అయితే టైం పట్టిందండి. ఎందుకంటే కొంచెం చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, మెయిల్స్ యాక్సెప్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ పార్సల్ చేయాలి అంటే కొంచెం చాలా వరకే టైం టేకెన్ అవుతుంది కదా. సో అందుకే నాకైతే ఇన్ని రోజులు అయితే పట్టిందండి. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, మనకి డైలీ మన కంటెంట్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే నేను గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇస్తానండి. సో ఒక 10 అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వెస్ట్ బెంగాల్ లో ఫేమస్ జ్యువెలరీ సెట్స్ అండి. ఇవి చాలా బాగా యూజ్ చేస్తారు అండ్ చాలా కూడా బాగుంటాయి అనమాట. సో నేను కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడే కరెక్పూర్ లో అయితే ఇవన్నీ కూడాను ఆగస్ట్ 19th తీసుకున్నానండి. కానీ ఇవన్నీ పార్సిల్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా. నేనైతే అంత పెద్ద యూట్యూబర్ ఏమి కాదు కాబట్టి ప్రస్తుతానికైతే ఒక 10
10 సెట్స్ తీసుకున్నానండి. అంటే ఒక 10 మందికి మాత్రమే గివ్ అవే గిఫ్ట్స్ ఇద్దామనేసి డిసైడ్ అయ్యానన్నమాట. నెక్స్ట్ టైం నా ఛానల్ గ్రోత్ కనుక ఇంకా బాగుంటే ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తాను. ఇంకా ఎక్కువ మందికి ఇస్తానండి, అది మాత్రం డామ్ షూర్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి. నా మెయిల్ ఐడి అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. నాకు వచ్చేసి వాళ్ళ అడ్రస్ తో సహా పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. అప్పుడైతే నాకు పంపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి నా మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత చాలానే మెయిల్స్ అయితే వస్తాయి. ఇంకా ఆ మెయిల్స్ తో నేనైతే కొన్ని చెక్ చేసుకొని వాటిల్లో అయితే నేను సెలెక్ట్ చేసుకొని 10 మెంబర్స్ కి అయితే నేను ఈ గిఫ్ట్స్ అయితే పంపిస్తానండి. మీ అడ్రస్ అంతా కూడా కొంచెం క్లియర్ గా ఉండేలాగా పెట్టండి. సో గిఫ్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నా టేస్ట్ అయితే కొంచెం చాలానే బాగుంటుందండి. సో అదందరికీ మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది. ఇన్ని రోజులు లేట్ అయింది అనేసి చాలా మంది అనుకుంటూనే ఉంటారండి, ఎందుకంటే చిన్న పిల్లలతో కదా. నాకైతే అవి తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది, కానీ వాటిని పెట్టి మెయిల్స్ రిసీవ్ చేసుకొని తర్వాత నాకు చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఇలా ఎక్కువ గ్యాప్ అయితే వచ్చేసిందండి. సో సెట్స్ అన్ని కూడా నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా నాకు నచ్చిన సెట్స్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా వీటన్నింటినీ కూడా మెయిల్స్ వచ్చిన తర్వాత వీటిని ప్యాక్ చేసి అయితే నేను డైరెక్ట్ గా ఎవరైతే మెయిల్ చేస్తారో వాళ్ళ అడ్రస్ కి అయితే నేను సెండ్ చేసేస్తానండి. వాటిలో 10 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే సెండ్ చేస్తాను. అండ్ నాకు నచ్చిన కొన్ని స్టడ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అవి కూడా నేను ఒక్కొక్క సెట్ లో అయితే ఆ స్టడ్స్ కూడా నేను పెట్టేస్తాను. అంటే స్టడ్స్ అంటే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి చిన్నవి, నాకైతే అవి చాలా బాగా నచ్చాయి అనమాట, క్యూట్ గా. సో ఇంకా అవి కూడా నేను ఈ సెట్స్ లోనే ఒక్కొక్క స్టడ్స్ అయితే అంటే ఒక్కొక్క పేర్ స్టడ్స్ అయితే నేను పెట్టేస్తాను. సో చోకర్ అయితే ఒకటి మీకు జస్ట్ పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది అనేసి. సో అలా అయితే ఉంటాయండి. వెస్ట్ బెంగాల్ లో చాలా బాగా యూజ్ చేస్తారనమాట ఈ సెట్స్. ఇంకా నాకైతే ఇదే ఆప్షన్ కనిపించింది. సో ఇంకా మీకు ఏదైనా ఆప్షన్స్ కనుక తెలిస్తే డెఫినెట్లీ కమెంట్ అయితే చేసి చెప్పండి. మెయిల్ ఐడి ఇస్తున్నాను, ఖచ్చితంగా మెయిల్ అయితే చేయండి, కమెంట్ లో అయితే చెప్పండి. అండ్ ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పాప అయితే ఆడుకుంటుందండి. ఇంకా అసలు ఏంటో ఈ రోజు పడుకోలేదన్నమాట. సో తనకి నిద్ర అయితే వస్తుంది, కానీ పడుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు అనమాట. ఇంకా మామయ్య అయితే ఇంట్లో రేషన్ అంతా తీసుకొచ్చారు. సో మంత్ స్టార్టింగ్ లో అయితే తీసుకొస్తారు. ఈసారి ఇంకా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మంత్ స్టార్టింగ్ లో అయితే తీసుకురాలేదన్నమాట. ఇప్పుడైతే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా సర్దేయాలి. అత్తయ్య అయితే బయటకు వెళ్ళారండి, హాస్పిటల్ కి వెళ్ళారనమాట. ఇంకా అత్తయ్య బయటకు వెళ్ళారు కాబట్టి ఇంకా నేనే సర్దేస్తున్నాను అనమాట అన్ని కూడాను. ఇంకా ఇలా అయితే వేసేసి నార్మల్ గా అయితే ఇవన్నీ కూడా అత్తయ్య చేస్తూ ఉంటారండి. అంటే రేషన్ అంతా కూడా ఒకసారి చూసుకొని సర్దుతూ ఉంటారనమాట. ఇప్పుడైతే అత్తయ్య బయటకు వెళ్ళారు కాబట్టి ఇంకా నేనే పెట్టేస్తున్నాను అనమాట. బయట వదిలేస్తే మా చిన్నపిల్ల ఇంకా మొత్తం ఆగమాగం అయితే చేసేస్తుందండి. మొత్తం కూడా కవర్లన్నీ చింపేసి మొత్తం పడేస్తుంది అనమాట. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద పనులే చేస్తుందండి. పంచదార, మినపప్పు ఇవన్నీ కూడా పడేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా అందుకే నేనే ఇంకా మొత్తం కూడా సర్దేస్తున్నాను. ఎన్ని తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారు అనేసి అన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ముందు ఎక్కడెక్కడ ఏమేమి పెడతాము అనేది అన్ని కూడా డివైడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా డివైడ్ చేసుకుంటే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. అండ్ మా పెద్ద పాప కూడా లేదు కదండి, అందుకే ఇల్లు అయితే సైలెంట్ గా ఉందన్నమాట. లేకపోతే ఈ పాటికి గోల గోల అవుతా ఉండేది. మా చిన్న పాప పెద్ద పాప కూర్చొని ఇంట్లో రేషన్ అమ్ముతా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఈ పాటికి మా పెద్ద పాప ఉంటే, ఎందుకంటే అన్ని పెట్టుకొని ఇంకా ఒక స్టూల్ వేసుకొని కూర్చుంటది అనమాట అమ్ముతున్నట్లు. మా పెద్ద పాపకి అయితే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటండి. చక్కగా స్టూల్ వేసుకొని కూర్చొని అన్ని ఒక కర్ర పట్టుకొని కూర్చుంటది అనమాట అమ్ముతున్నట్లు. ఇప్పుడు చిన్న పాప కూడా ఇంకా అలానే స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా రేషన్ అంతా పెట్టేద్దాం అనేసి మొత్తం అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కన సర్దేసుకుంటే మనకి పని కూడా ఈజీ అయిపోతుంది కదా. సో పెట్టేసిన తర్వాత ఇంకా నేను అన్ని కూడా ఇలా ర్యాక్ లో అయితే పెట్టేస్తున్నానండి. అంతా రేషన్ అంతా కూడా మేము ఒక ర్యాక్ లోనే పెట్టేస్తాం అనమాట. అప్పుడు అక్కడైతే మాకు ఈజీగా ఉంటుంది కదా. ఇంకా అత్తయ్య అయితే ఇంటికి వచ్చేసారండి. ఇంకా స్నానం చేసేసి అయితే వస్తారనమాట, ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు కదా. సో ఖచ్చితంగా గివ్ అవే కోసం అయితే మెయిల్స్ పెట్టడం మర్చిపోకండి. నా మెయిల్ ఐడి అయితే డిస్ప్లే మీద ఇస్తాను, డెఫినెట్లీ కమెంట్ అయితే చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.